ఏంటి తింటావేంటి? పొద్దున్న 10 గంటలకు పకాలు తింటాను. 2 టీలు ఒక రసగుల్లా వేసేస్తాను. నీ చేతికి దెబ్బలు గట్ట తగలవా? ఆ భగవంతుడు తగలనివ్వదు. భగవంతుడు తగలనివాడా? భగవంతుడు ఆ, వీడికి కనబడదురా, ఆ. వీడికి శక్తి ఇవ్వమని భగవంతుడి ఇచ్చిన చేతి మనలో చేయటం ఉంది. భగవంతుడు ఇచ్చిన శక్తి ఉమ్. నీకు ఎలాగ అంచనా ఎలా తెలుస్తుంది? మరి ఇలాగే ఇగో ఇక్కడ చదువుతాను గడ్డి ఆ, ఇలా తవ్వి తీసేయడమే. ఆ. ఆ, మరి డబ్బులు ఎట్టి ఇస్తారా? ఇస్తారు. మరి అందరికి ఇచ్చినట్లు నీకు పూలు ఇస్తారా? నీకు తగ్గిస్తారా? నాకు తగ్గించరు, తగ్గించరు. నాకు ఎగస్ట్ ఇస్తారు. నీకు ఎగస్ట్ ఇస్తారు. ఎందుకట? ఎందుకంటే ఊరిలో కూడా దిగిపోతున్నావు ఈ వయసులోనే. మరి ఊరు దిగకపోతే ఎవరు కూలోడు దిగమనే భయము. ఆ, ఎవరు దిగలేదు. ఆ. నాకు దంచమని చెప్పిన తాళ్ళు కట్టి తీసినారు. గొంతు విన్ను పోలుస్తా. అది ప్రతి వాళ్ళ మాటనే ఈ ఊర్లో అందరినీ పోలుస్తావా? అందరినీ పోలుస్తాను. పెద్దయినా నమస్తే. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ తవ్వుతాను. తవ్వుతున్నావా? నారు పోయాలి కదా. నారు పోయాలా? ఆ, ఆ. నీకు ఎన్ని సంవత్సరాలు? 70 దాటి దిగిన లోపలేదు. 70 దాటేస్తుంది. మరి 70 దాటుతున్నా కళ్ళు కనబట్టలేదు. ఈ పొలంలోని పనులు గట్ట ఎలా చేస్తున్నావు? భగవంతుడు ఆ, వీడికి కనబడదురా, ఆ. వీడికి శక్తి ఇవ్వమని భగవంతుడి ఇచ్చిన చేతి మనలో చేయటం ఉంది. భగవంతుడు ఇచ్చిన శక్తి. ఉమ్. ఆ, మరి భగవంతుడు ఇప్పుడు ఇంట్లో కూర్చొని రెస్ట్ చేసుకుని పిల్లలు ఎవరు చేస్తారు కదా, నీకెందుకు ఈ అలా? వయసు? కాపురం అయిపోగా నువ్వు గెంజిపోయి మంచి పోయిరా అంటుంది. నువ్వు ఆ, ఎవరు మాట్లాడరు, కోడళ్ళు గట్ట. మాట్లాడరు. ఉమ్. అయితే ఇక్కడ నువ్వు ఏ పనులు చేయగలవు? ఇక్కడ ఆ, మిరప ఉడుస్తాం అనుకో, ఆ, మా ఇద్దరమే గుప్పు తవ్వుకుంటాం. ఆ, మిరప మొక్క తప్పించి నేను తవ్వగలను. ఆ. ఒక మొక్క తప్పించి తవ్వగలవు. తవ్వగలను. ఆ. మరి నీకు ఎలాగ అంచనా ఎలా తెలుస్తుంది? మరి ఇలాగే ఇగో ఇక్కడ చదువుతాను గడ్డి ఆ, ఇలా తవ్వి తీసేయడమే. ఆ. ఆ. మరి పక్కనే మరొకటి ఉంటుంది చచ్చిపోదా? మరి మనకంతా చెయ్యాలి కదా, 10 చెయ్యి తిప్పుతాను కదా నేను ఇలాగా. ఆ, భూమి మాట ఆ. గడికి ఎత్తాలి కానీ తవ్వేస్తాను. మరి నీ చేతికి దెబ్బలు గట్ట తగలవా? ఆ భగవంతుడు తగలనివ్వదు. భగవంతుడు తగలనివాడా? ఉమ్. ఆ. మరి ఈ గడ్డితో పాటు ఈ నూతిలో కూడా దిగిపోతున్నావు ఈ వయసులోనే. మరి ఊరు దిగకపోతే ఎవరు కూలోడు దిగమనే భయము. ఆ, ఎవరు దిగలేదు. ఆ, నాకు దంచమని చెప్పిన తాళ్ళు కట్టి తీసినారు. ఆ, ఆ రొమ్మలల్లా చుట్టామినాం కదా, ఆ. ఆ రొమ్మలు పడితే కత్తి అందేమని రొమ్మ కొట్టి తాడుకి మళ్ళీ తాడు కట్టేసి వాళ్ళ మీదకి అప్పచెప్పాడు. ఆ. ఉమ్. కళ్ళున్న వాళ్ళు దిగడానికి భయపడితే నువ్వు దిగిపోయావు. ఎవరు దిగమని ఆ. ఉమ్. అందుకని దిగిపోతున్నావా? మరి దిగకపోతే అది ఎవరు చేస్తారు? తోవంటే వెళ్ళినారు. ఆ. నువ్వు నీళ్ళు ఇస్తాను తాగేవాళ్ళ ఆ, కంపు అయిపోయినాయి. ఆ, మరి నేను తాగడానికి కూడా గడికి ఇంటికి వెళ్ళాల. ఆ. అందుకోసం తవ్వుతున్నావు. అందుకే అది తీసిన రొమ్మలు. ఆ, ఇంకా ఆకులు ఉండిపోయి నిన్న నాకు దెంపని చెప్పి కూలీళ్ళు చెప్పినాను. ఆ. మరి దిగిపోతా దించేస్తారు కదా, నేను చెక్కలేను కదా. అవును. మరి సల్యూట్ పోయి ఆ. అప్పుడు ఈ ఆకులల్లో ఇంకా దేవేసి అయితే వాళ్ళ మీద లాగోళ్ళు. 7 పదులు ఇప్పుడు నీకు 70 సంవత్సరాల పైన అంటున్నావు. మరి చూస్తే ఇన్ని పనులు చేసుకోవడానికి బలం ఉంది. ఏది తింటావేంటి? నేనా ఉమ్. ఎవరు కనుక్కోండి, ఉమ్. ఆకు చేతికి ఎవరితో తీసుకెళ్తారు, నా బండి మీద తీసుకెళ్ళి ఆకు మళ్ళీ దించేస్తారులే. ఆ, దించేస్తే పొద్దున్న 10 గంటలకు పకాలు తింటాను. ఆ, మళ్ళీ రాత్రి 8కి. ఆ. మధ్యలో మరి తినవు. మధ్యన ఒక 2 టీలు ఒక రసగుల్లా వేసేస్తారు. అంతే. అంతే. ఆ. నువ్వు పనికి వెళ్తుంటావా మళ్ళీ? ఆ. ఆ పనులకు వేరే వాళ్ళ పనులు కూడా? ఏరో ఒకటి పనులకంటే బండి మా ఇంటి పక్కన తెస్తారు, తీసుకెళ్ళి ఆ ఆకు మళ్ళీ కోకుండా పడితే చేస్తాను. ఉమ్. మరి డబ్బులు ఎట్టి ఇస్తారా? ఇస్తారు. ఎంత ఇస్తారు? ఎలాగో ఊళ్ళకి కూలి నుంచి అలాగే. మరి అందరికి ఇచ్చినట్లు నీకు పూలు ఇస్తారా? నీకు తగ్గిస్తారా? నాకు తగ్గించరు, తగ్గించరు. నాకు ఎగస్ట్ ఇస్తారు. నీకు ఎగస్ట్ ఇస్తారు. ఎందుకట? ఎందుకంటే ఆ. మరి నాలా కొంతమంది తీయలేరు కదా. నీలా తీలేరు. ఒక దెబ్బ మాట్లాడినాం అనుకో, ఆ. మరో దెబ్బ మాట్లాడితే ఏమంటే అని అడగలను. పోల్చేస్తావు. అంటే నా గొంతు విని నువ్వు పోలుస్తావు. అది ప్రతి వాళ్ళ మాటనే. ఈ ఊర్లో అందరినీ పోలుస్తావా? అందరినీ పోలుస్తాను. ఆ, తొట్టికని చంపేస్తాం కదా, అవును. కొత్తూరులో వస్తారు కరువాడు అంటే పేరెట్టి పల్లడని చెప్పేస్తాను. ఆ. ఒక్కసారి చాలు నీతో మాట్లాడిన తర్వాత పేరు పెట్టి మళ్ళీ పలకరిస్తారు. చిన్నారు కాడకు కూడా చిన్నారో కడగాల. మరి ఇది మా ఊరు నేను ఉండండి. ఎప్పుడు తీరు పడితే మెల్లికి రోడ్డు అటు కొత్తూరు వెళ్ళిపోతాను. మరి ఇప్పుడు మాట్లాడుతున్నా సరే తవ్వేసుకుని వెళ్ళిపోతున్నావు. ఎంత సమయం? పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చావు పొలంకి? తెల్లారి 6కి వచ్చినాను, టీ తాగేసి 9 గంటల పాకాడికి వెళ్ళాను, మళ్ళీ అటు నుంచి వెళ్ళిపోయాను. ఇప్పుడు నీకు మరి కళ్ళు ఎలాగ పుట్టుకు నుంచి లేవా? పుట్టుకు కాదు, అప్పుడు అప్పుడు కూలి పని కదా. మా చేను తలడి దొరగా వెళ్ళాడు మా అయ్యలు. వెళ్తే అప్పుడు పోతులు బలుపు పోయినారు. బలుపు పోస్తే బండి మొదలు నాకు నిలబడమంటారు. నిలబడమంటే నిలబడ్డాను. మా బాగారి అలా పోతులు తోలిపారని కర్రేసినాడు. ఈ సరిగ్గా కన్ను గుడి గుచ్చింది. గుచ్చేంత బొడ్డ రక్తం కారిపోయి పెద్ద డాక్టర్ లేరు. అప్పుడు 10 సంవత్సరాలు నా పిల్లడు ఏమి డాక్టర్లు ఉన్నారు.
ఈ పసర్లు కొంతమంది ఉన్నారు కదా నైట్ రోజులు, అవును. ఈ పసరేసి రక్తం కట్టించారు. ఈ కన్ను శుభ్రంగా కనబడేది. అలా మరి 10 సంవత్సరాలు అయితేడికి ఇది మరి కనబడలే. వైజాగ్ తీసుకెళ్ళి నెల ఉన్నాం. రోజు కంటికి ఒక ఇండియన్ వేసాలు. అయ్యా ఈ ఇండియన్ నెరవేర్చి ఆపరేషన్ చేస్తాం, లేకపోతే నీకు మరి చెయ్యమనేసి ఉంచినారు. ఆ తర్వాత మరి కాదు వెళ్ళిపోమన్నారు. అప్పటి నుంచి మరి లేదు. అంతనా మీదే. మరి ఏ రోజైనా సరే దేవుడి దగ్గర బాధపడ్డావా? కళ్ళు లేవు అన్న బాధపడిన రోజు వచ్చిందా? ఎప్పుడు భగవంతుడా ఇలా బతికింతేనే అనుకొని పడుకోవడమే. ఇప్పుడు ఎలాగ ఉంది? భగవంతుడు మరి నువ్వే అన్నావు కదా బలం ఇచ్చాడు, అందరికీ లేని బలం నాకు ఇచ్చాడని. అవును, మరి అది నువ్వేదో నాకు శక్తి ఇవ్వాలా, నేను ఎలా బతకాడు అనుకుని నేను మొక్కుకోవడం అదే. అంతే అంతే. మరి ఎవరు నీకు అంతే, నువ్వు ఒకరోజు చెప్తావు 2 రోజులు ఇవ్వగలవా? అవును. ఇదంతా భగవంతుడు చుట్టూ, లేకపోతే ఇదన్నా నాకు ఇక్కడ నడిపిస్తారు ఎవరు? అంతే. అదే అంటే ఏదైనా నీకు అంత భగవంతుడే చూసుకుంటున్నా. అంతే. మరి నరులు లెవులు చూడగలరు. అలా గొట్టు అంటే వెళ్తాను, ఒరే ఈ గొట్టు పాము ఉంది అంటారు వాళ్ళు. ఉంచున్నాళ్ళు అనుకుని వెళ్ళిపోతాను, అయితే పక్కన వెళ్ళిపోద్ది. మరి ఎప్పుడు పొలంలో దిగుతున్నప్పుడు పాములు ఉంటాయి ఇలాగ ఎప్పుడు భయపడలేదా? ఎప్పుడు నీకు అవి ఎదురవ్వలేదా? ఎదురయ్యి ఒక దప్ప ఇది బాగొట్టిన అలా రోడ్డు అంటే మీద జై లేచిపోయింది. నా వారే అటు కర్ర మొక్కుని వెళ్ళాను కదా, బుస్సుమని లేచిపోయి మళ్ళీ గబ్బుకుని దిగిపోయాను. ఇప్పుడు చచ్చిపోరు అంటే మళ్ళీ దిగేది వెళ్ళిపోయి.